ఒక జాతక చక్రంలో కేతువు కూడా రాజయోగాల్ని ఇస్తారు. చాలామంది అంటారు రాహు అంటేనే బ్రహ్మాండము, రాహు మాత్రమే రాజయోగాన్ని ఇస్తారు అని. అలానే కాదు, కేతువు కూడా రాజయోగాన్ని ఇస్తాడు. ఎందుకోసం అంటే కేతువు వచ్చి మాతామహాకారకుడు, రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్స్ అంటే అందరూ వెళ్లే దారి కన్నా ఈయన కొత్తగా ఆలోచించి ఈయన దాన్ని ఎలా సక్సెస్ చేయాలి అనే ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టే ఒక వ్యక్తి. ఈ యొక్క కేతువు ఎవరి జాతకంలో బాగా డెవలప్మెంట్స్ ఇస్తారు అనే ఒక విషయానికి వస్తే, ఆ కేతువు లగ్నంలో కానీ 5వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ కేతువు ఉంటే వీరికి మంచి యోగం అనేది ఇస్తుంది. లేదా ఆ లగ్నాధిపతితో కలిసి ఉన్నా మంచి యోగం ఇస్తుంది. ఇదే కేతువు చంద్రునితో కలిసి ఉన్నా మంచి యోగం ఇస్తుంది. లేదా ఇదే కేతువు గురువుతో కలిసి ఉన్నా మంచి యోగం ఇస్తుంది. వీరు ఏదైనా ఒక పని అనుకుంటే నిర్దిష్టంగా దాని మీదనే యొక్క ఆలోచన పెట్టి దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి, వీరి లక్ష్యాన్ని ఎంతవరకు సాధించాలి అనే ఒక ఆలోచన ధోరణిలోనే వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ యొక్క కేతువు వీరికి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది బాగా ఇస్తుంది. వీరు అనుకున్న కార్యక్రమాన్ని, వీరు అనుకున్న లక్ష్యాన్ని బాగా నెరవేర్చుకుంటారు.